భుక్తి కోసం జరిగిన మహత్తర శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అన్నారు మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్. మాస్లైన్ పార్టీ పిలుపులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఏ లక్ష్యాన్ని మనం ముందుంచింది అనేది ఒక్కసారిగా మనం ఆలోచిస్తే సమానత్వం కోసం, గౌరవం కోసం, ఉత్పత్తి సాధనాలు సమాజపరం కావాలనే కోసం అయితేనే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి ఆ రోజు అయితే 4,000 మంది అమరత్వం పొందారు. ఆ అమరత్వాన్ని, ఆ అమరవీరుల లక్ష్యాన్ని ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్య సాధన కొరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే నిజంగా కూడా అమరవీరులకు నివాళులర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఇది మత ఘర్షణ కాదు, దోపిడీకి వ్యతిరేకమైన పోరాటం. అదే ఇలా సాకల ఇలమ్మ పోరాటం కావచ్చు, ఇలా దొడ్డి కుమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం యూటర్న్ తీసుకున్న పోరాటం కావచ్చు. కాబట్టి రేపటి ఒక సమాజాని కోసం మన అందరం కూడా మన భుజస్కంధాలపైన బాధ్యతను నేర్చుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. సభకు మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షత వహించగా, సభలో రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, ఈ రమేష్, జి సాయిరెడ్డి, ఎండి అనీస్, బి కిషోర్, కె ఆశీస్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న, ఎస్ కిషోర్, బి కిషన్, గ్యామ గంగారాం, జి భూమేష్ తదితరులు పాల్గొన్నారు.